క్రీస్తుకు ఏ శరీరం, ఎవరు శరీరం అవుతారో తెలుసా? మేము శరీరం అని చెప్పుకుంటే శరీరం ఎవరు? క్రీస్తు శరీరంతో ఉన్నప్పుడు ఎలా బ్రతికాడో నువ్వు నేను శరీరం ఇస్తే అదే బ్రతిక రిపీట్ అవుతుంది. ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేసేవాడెవడు, దాన్ని వాడుకునేవాడెవడు? యేసుక్రీస్తు. ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, నా శరీరం క్రీస్తుకు నిజంగా శరీరం అయిందా? నేను క్రీస్తుకు నిజంగా శరీరం అయ్యిందా? నాలో బ్రతుకుతుంది క్రీస్తు, నేనైతే బ్రతుకుట క్రీస్తే అని ఎవరు చెప్పగలరు? నిజంగా అలా చెప్పగలిగితే పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఈ లాభం ఏంటండి? చావైతే లాభం ఏంటి? చావైతే లాభం ఏంటి? ఎందుకన్నాడు చెప్తాను. నిజంగా క్రీస్తు ఒకవేళ మనలో జీవిస్తే మనకి 80 ఏళ్ళు మనం కోరుకోలేమండి. ఎందుకు కోరుకోలేము? ఆయన శరీరంతో ఆయన 33.5 సంవత్సరాలు చేసిన పని చాలా ఎక్కువ, తట్టుకోలేదు. అలాంటిది నీ దేహంలో ఆయన 80 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటానంటే ఆయన నిన్ను ఇచ్చే విధానం, ఆయన నిన్ను ఉపయోగించే విధానం నువ్వు తట్టుకోగలవా? పౌలు అంటున్నాడు, నాకు ఇప్పుడు సెలవు వస్తేనంటే చావు. బ్రతకడం అయితే ఆయన బ్రతికేస్తున్నాడు, నేను బ్రతికితే ఆయన బ్రతుకుతాడు. నేను ఒకవేళ చచ్చిపోతే నాకు హ్యాపీ. ఎందుకు హ్యాపీ? నాకు హాలిడే, నాకు సెలవు వచ్చేస్తుంది. సెలవు వస్తే హ్యాపీ అనొచ్చు, కానీ లాభం అని ఎందుకు అన్నాడు? ఇది కూడా ఆలోచించు. ఇప్పుడు క్రీస్తు నీలోకి వచ్చి శరీరాన్ని వాడడం మొదలు పెడితే ఎన్ని ఏళ్ళు వాడతాడు? నీకు 70 ఏళ్ళు, 20 ఏళ్లకే క్రీస్తుని లోపలికి పిలిచేసి కూర్చోబెట్టావు. నేను చచ్చిపోయాను, క్రీస్తు ఇచ్చేసానన్నావు, నీ శరీరాన్ని ఇచ్చేసావు, జీపీఏ చేసేసావు. 50 ఏళ్ళు కష్టపడాలి. 50 ఏళ్ళు కష్టపడితే నీకు పరలోకం వస్తుంది. ఒకవేళ 50 ఏళ్ళు కష్టపడితే వచ్చే పరలోకం, పౌలు అన్నాడు, ఇప్పుడు నాకు చావైతే లాభం. 10 ఏళ్ళు కష్టపడిన తర్వాత చావు వచ్చిందని చెయ్యవలసిన పని 50 ఏళ్ళు ఉండగా 10 ఏళ్లలోనే నీకు పరలోకం ఇస్తే లాభమా కాదా? సంఘము క్రీస్తుకు శరీరం అంటే ఆయన తల, మిమ్మండం అనుకోకండి. 33.5 సంవత్సరాల పాటు ఉన్న దేహాన్ని మహిమ దేహంగా మార్చుకున్న తర్వాత ఇంకా ఈ భూమి మీద క్రీస్తుకు పని ఉంది. ఆ పని మీ దేహాలతో చేయాలనుకుంటున్నాను.